ప్రియమైన దేవుని విశ్వాసులారా, క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 4వ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన క్రిస్మస్ వాక్య వాగ్దానము మత్తయి సువార్త 2వ అధ్యాయము 4-5 వచనములు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెనని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు కుమారుడిగా రాకపూర్వం తండ్రిగా ఇశ్రాయేలీలను తన ప్రజలుగా చేసుకొని వారిని కరువుల నుండి, శ్రమల నుండి, శాపముల నుండి, యుద్ధముల నుండి విముక్తి కల్పించి ఎన్నో విధములుగా కాపాడుచున్నను మాట విననల్లని ప్రజలుగా ఆజ్ఞాతిక్రమం చేయుచుండెడి వారు. ప్రజలు నశించిపోవడం ఇష్టపడని సర్వోన్నతుడైన దేవుడు దివి నుంచి భూమికి కుమారుడిగా వచ్చి బహిరంగంగా వారికి ఆయన యొక్క ప్రత్యక్షత మరియు నీతి మార్గములను తెలియచేయాలని సంకల్పించారు. అందుచేత ఆయన యూదయ దేశపు బెత్లెహేములోనే జన్మించారు. ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేరినట్లు అది దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము జరిగినదని మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను బహిరంగపరిచిరి. ఆమేన్. కావున ఈ క్రిస్మస్ కాలంలో ఆయనను ఆరాధించి అద్భుతమైన ఆశీర్వాదములను పొందుదాము గాక. ఆమేన్. ప్రార్థన. మా కొరకై భూమి మీదికి మనుష్య కుమారుడిగా దిగివచ్చిన యూదుల రాజువైన క్రీస్తు ప్రభువా, ఈ క్రిస్మస్ వాక్య వాగ్దానము మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ క్రిస్మస్ కాలంలో మా హృదయములలో, మా కుటుంబములలో జన్మించి యూదయ దేశపు బెత్లెహేమును దీవించినట్లు, ఇశ్రాయేలును ఆశీర్వదించినట్లు నీ బిడ్డలైన మమ్ములను నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము తండ్రి. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతలుగా కుమ్మరించుము. ఏ అంశం మరచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున మన కుటుంబములలో, మన జీవితములలో ఆయన ఉద్భవించి క్రిస్మస్ ఆనందములతో మనలను నింపి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడి అను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము.